తల్లిదండ్రులు తమ కొడుకుని కాపాడుకుంటున్నాము అనుకుంటారు, కానీ ఆ ఇంట్లో చాలా పెద్ద రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యం బయటికి వస్తే అందరి జీవితాలు మారిపోతాయి. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. పిల్లల బేస్బాల్ కాంపిటీషన్ జరుగుతుంది. ఒక పిల్లాడికి బాల్ తగిలి చావు బతుకుల్లో ఉంటాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. డాక్టర్స్ ఆపరేషన్ చేశాక అబ్బాయి బతుకుతాడు. డాక్టర్ క్యాథరిన్ తన కొడుకు యాండీ వీల్ చైర్ లో ఉంటాడు. కాళ్ళు పని చెయ్యవు. క్యాథరిన్ హస్బెండ్ రిచర్డ్ ఒక నర్స్. క్యాథరిన్ రిచర్డ్ ని యాండీ కోసం మందులు తెమ్మంటుంది. రిచర్డ్ కి ఒక నర్సు శాండ్రా హాస్పిటల్ నుంచి మందులు దొంగతనంగా రిచర్డ్ కి ఇస్తుంది. మేరీ అండ్ అమ్మ నాన్న చనిపోతారు. వాళ్ళ తాతయ్య నాన్నమ్మతో కలిసి ఉండడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. క్యాథరిన్ యాండీని జాగ్రత్తగా బాగా చూసుకుంటుంది. యాండీకి మెడిసిన్ ఎక్కువ డోసెస్ గా ఇస్తూ ఉంటుంది. ఒకరోజు యాండీ బాత్రూమ్ కి వెళ్లి వీల్ చైర్ లో నుంచి పడిపోతాడు. సింక్ తగిలి తలకి బ్లడ్ వస్తుంది. క్యాథరిన్ యాండీ దెబ్బకి కుట్లు వేస్తుంది. ఒకరోజు మేరీయాన్ ఇంటి చుట్టూ చూద్దామని నడుచుకుంటూ వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక యాండీ ఇల్లు కనపడుతుంది. నిచ్చెన వేసుకొని యాండీ గది కిటికీ నుంచి చూస్తుంది. యాండీ నిద్రపోతూ ఉంటాడు. యాండీ కళ్ళు తెరిచి మేరీయాన్ ని చూస్తాడు. మేరీయాన్ కి భయం వేసి అక్కడ నుంచి పారిపోతుంది. రిచర్డ్ క్యాథరిన్ తో యాండీకి ఎక్కువ డోసెస్ ఇస్తున్నావు, అంత ఇవ్వద్దు అన్నా క్యాథరిన్ వినదు. నెక్స్ట్ రోజు మేరీయాన్ యాండీ ఇంటికి వస్తుంది. యాండీతో మాట్లాడుతుంది. కిటికీలో నుంచి యాండీ రూమ్ కి వెళ్తుంది. అప్పుడు యాండీ రూమ్ కి క్యాథరిన్ వస్తుంది. మేరీయాన్ ని ఎక్కడి నుంచి వచ్చావు అంటే కిటికీ నుంచి అంటుంది. క్యాథరిన్ మేరీయాన్ ని కోపంగా చూస్తుంది. మేరీయాన్ వెళ్లిపోతుంది. క్యాథరిన్ యాండీకి ఇంట్లోనే చదువు చెప్తుంది. మేరీయాన్ కి తన పేరెంట్స్ గుర్తొచ్చి ఏడుస్తుంది. నెక్స్ట్ రోజు స్కూల్ నుంచి రాగానే యాండీని కలవడానికి మేరీయాన్ యాండీ ఇంటికి వెళ్తుంది. కిటికీ నుంచి వెళ్లకుండా డోర్ నాక్ చేస్తుంది. రిచర్డ్ డోర్ తీసి మేరీయాన్ని లోపలికి తీసుకువెళ్తాడు. యాండీకి ఒక్కడ ఇంట్లోనే ఉండేసరికి బోర్ కొడుతుంది. అందుకే రూమ్ బయట మొక్కజొన్న మొక్కలు పెంచుతారు. యాండీ బోర్ కొట్టినప్పుడు మొక్కల్ని చూస్తూ కాకులు వస్తే వాటిని తరుముతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు స్కూల్ అవ్వగానే మేరీయాన్ యాండీ ఇంటికి మొక్కజొన్న మీద కాకులు రాకుండా దిష్టి బొమ్మ పెట్టడానికి వెళ్తుంది. క్యాథరిన్ మేరీయాన్ని లోపలికి రానివ్వదు. మేరీయాన్ కిటికీలో నుంచి యాండీతో మాట్లాడుతుంది. క్యాథరిన్ వచ్చి యాండీ కిటికీ మూసేస్తుంది. క్యాథరిన్ కోపంగా మేరీయాన్ని ఇంటికి వెళ్ళిపోమంటుంది. నెక్స్ట్ రోజు క్యాథరిన్ యాండీ విండో ఓపెన్ చేయగానే అక్కడ దిష్టి బొమ్మ ఉంటుంది. క్యాథరిన్ కి కోపం వస్తుంది. క్యాథరిన్ మేరీయాన్ ఇంటికి వెళ్లి మేరీయాన్ అమ్మమ్మ తాతయ్యకి మేరీయాన్ మీద కంప్లైంట్ ఇస్తుంది. క్యాథరిన్ వాళ్ళతో యాండీకి ఒంట్లో బాలేదు, ఎక్కువ రోజులు బ్రతకడు, మేరీయాన్ని మా ఇంటికి రావద్దు అని చెప్పండి అంటుంది. యాండీకి బేస్బాల్ ఆడాలని ఇష్టం. కాళ్ళు పనిచేయకపోవడం వల్ల ఆడలేడు. యాండీ మేరీయాన్ తో ఆడుకోవడానికి తను మళ్ళీ నడవగలగాలని వీల్ చైర్ నుంచి లెగవడానికి ప్రయత్నిస్తాడు. కానీ క్యాథరిన్ దానికి ఒప్పుకోదు. క్యాథరిన్ యాండీతో మేరీయాన్ తో ఇంక నుంచి ఆడుకోవద్దు, క్రిములు రోగాలు వస్తాయి అంటుంది. క్యాథరిన్ ఎక్కువ డోసెస్ ఉన్న మందులు వేయడం వల్ల యాండీ లివర్ పాడవుతుంది. అయినా క్యాథరిన్ ట్రీట్మెంట్ మార్చదు. నెక్స్ట్ రోజు క్యాథరిన్ రిచర్డ్ ఇంట్లో ఉండరు. యాండీ ఒక్కడే ఉంటాడు. మేరీయాన్ యాండీని కలపడానికి వెళ్తుంది. అక్కడ తను పెట్టిన దిష్టి బొమ్మ ఉండదు. యాండీ ఇంటి బయటికి వెళ్లాలంటే క్యాథరిన్ పర్మిషన్ తీసుకోవాలి. మేరీయాన్ యాండీని క్యాథరిన్ కి తెలియకుండా ఇంటి బయటికి తీసుకొని వెళ్లి యాండీతో బేస్బాల్ క్యాచ్ ఆడుతుంది. క్యాథరిన్ యాండీకి కాల్ చేసి ఇంటికి వస్తున్నాను అంటుంది. మేరీయాన్ యాండీని తొందరగా ఇంట్లోకి తీసుకెళ్లాలనుకుంటుంది. మేరీయాన్ మెట్ల మీద వీల్ చైర్ జరపలేకపోతుంది. యాండీ కిందకు దిగి మెట్ల మీద పాకుతూ వెళ్తాడు. అప్పుడు తన కాలు కొంచెం కదులుతుంది. బేస్బాల్ ని బయట మర్చిపోతారు. మేరీయాన్ యాండీని తన రూమ్ కి తీసుకువెళ్తుంది. మేరీయాన్ ఇంటి బయటికి వెళ్లే లోపే క్యాథరిన్ వచ్చేస్తుంది. మేరీయాన్ ఇంట్లోనే ఒక రూమ్ లో దాంకుంటుంది. క్యాథరిన్ యాండీ ఫోన్ బయట టేబుల్ మీద ఉండడం చూస్తుంది. క్యాథరిన్ యాండీ రూమ్ కి వెళ్లి చూసేసరికి యాండీ నిద్రపోతున్నట్టు నటిస్తాడు. అయినా క్యాథరిన్ కి ఏదో జరిగింది అని డౌట్ వస్తుంది. మేరీయాన్ వెళ్లిన రూమ్ లో ఒక అబ్బాయి బెడ్ మీద ఉంటాడు. ఆ అబ్బాయికి సిలైన్ తో బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి మెలకువగా ఉండడు. మేరీయాన్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి చూస్తుంది. అబ్బాయి కొంచెం కదులుతాడు. మేరీయాన్ భయపడి వెనక్కి వెళ్తుంది. అబ్బాయి సిలైన్ ఊడిపోయి కింద పడుతుంది. మేరీయాన్ అక్కడ ఒక చోట దాంకుంటుంది. క్యాథరిన్ రిచర్డ్ రూమ్ లోకి వస్తారు. సిలైన్ కింద పడి ఉండడం చూసి అబ్బాయి చేతికి క్యాథరిన్ సిలైన్ పెడుతుంది. సిలైన్ అబ్బాయి లాక్కున్నాడు, తనకి శక్తి వస్తుంది అని క్యాథరిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్యాథరిన్ రిచర్డ్ అబ్బాయికి ఇంజెక్షన్ వేసి వెళ్తారు. ఆ రూమ్ లో యాండీ, జేసన్ అని 2
ఎక్స్రేస్ ఉంటాయి. మేరీ యాన్ కిటికీ నుంచి బయటికి వెళ్తుంది. క్యాథరిన్ కి బయట టేబుల్ మీద ఫోన్ చూసి ఇంటికి ఎవరో వచ్చారు అని తెలుస్తుంది. యాండీని అడిగితే యాండీ ఎవరు రాలేదు అని అబద్ధం చెప్తాడు. యాండీ అబద్ధం చెప్పాడని క్యాథరిన్ యాండీని తిడుతుంది. యాండీ మంచం మీద నుంచి కింద పడతాడు. క్యాథరిన్ యాండీని లేపదు. రిచర్డ్ ని కూడా యాండీని లేపనివ్వదు. యాండీని అలాగే కింద వదిలేసి వెళ్ళిపోతుంది. యాండీ క్యాథరిన్ ని పిలుస్తాడు. క్యాథరిన్ డోర్ గట్టిగా వేయడం వల్ల యాండీ ఏలు డోర్ లో నలుగుతుంది. రిచర్డ్ యాండీని లేపి దెబ్బకి కట్టు కడతాడు. యాండీ రిచర్డ్ తో మేరీయాన్ నన్ను బయటికి తీసుకువెళ్లి క్యాచ్ బాల్ ఆడింది అని చెప్తాడు. మేరీయాన్ జేసన్ ఎవరు అని రీసెర్చ్ చేస్తుంది. గూగుల్లో బేబీని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేశారు, ఇప్పటిదాకా బేబీ దొరకలేదు అని ఉంటుంది. నెక్స్ట్ రోజు క్యాథరిన్ కి బయట బేస్బాల్ కనపడుతుంది. యాండీ రూమ్ లోకి వెళ్లి యాండీ బొమ్మలు, వీడియో గేమ్స్ అన్ని తీసేస్తుంది. యాండీ టీవీ చూస్తుంటే బాల్ తో టీవీ పగలగొడుతుంది. యాండీ రూమ్ బయట ఉన్న మొక్కజొన్న చెట్లని కొట్టేస్తుంది. యాండీ వద్దు వద్దు అన్నా వినదు. మేరీ అండ్ క్యాథరిన్ ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి రూమ్ లో సీక్రెట్ గా పెట్టారు అని తన తాతయ్యకి చెప్తే అతను మేరీ అని నమ్మడు. క్యాథరిన్, రిచర్డ్ రూమ్ లో ఉన్న జేసన్ కి లివర్ సర్జరీ చేస్తారు. ఆ రోజు నైట్ మేరీ అండ్ యాండీ ఇంటికి వెళ్తుంది. కిటికీ నుంచి రిచర్డ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ గురించి చదవడం చూస్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున యాండీకి కూడా సర్జరీ చేస్తారు, కానీ లివర్ సర్జరీ అని చెప్పరు, ఏదో చిన్న ప్రాబ్లం అంటారు. ఆ రోజు మేరీయాన్ స్కూల్ కి వెళ్లకుండా యాండీ ఇంటికి వెళ్తుంది. యాండీకి జేసన్ మీ ఇంట్లో ఒక రూమ్ లో ఉన్నాడు, తనని కిడ్నాప్ చేశారు అని చెప్తుంది. సర్జరీ వల్ల యాండీ నీరసంగా ఉంటాడు. క్యాథరిన్ చూస్తుందని మేరీయాన్ ని వెళ్లిపోమంటాడు. మేరీయాన్ జేసన్ గురించి రీసెర్చ్ చేసిన డీటెయిల్స్ యాండీ దిండు కింద పెట్టి వెళ్తుంది. మేరీయాన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నానమ్మ స్కూల్ కి వెళ్లకుండా యాండీ ఇంటికి వెళ్ళిందని తిడుతుంది. క్యాథరిన్ యాండీతో మాట్లాడదు. యాండీ మీద కోపంగా ఉంటుంది. ఆ రోజు నైట్ యాండీ మేరీయాన్ చెప్పిన జేసన్ ఉన్న రూమ్ కి వెళ్తాడు. జేసన్ ని చూస్తాడు. అప్పుడే రిచర్డ్ రూమ్ లోకి వస్తాడు. రూమ్ లో యాండీని చూసి టెన్షన్ పడి క్యాథరిన్ కి ఈ విషయం తెలియకూడదు అని యాండీని బలవంతంగా బయటికి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. యాండీ జేసన్ కున్న వైర్లన్నీ లాగేస్తాడు. రిచర్డ్ వైర్లు మళ్ళీ జేసన్ కి పెడతాడు. అంతలోనే క్యాథరిన్ ఫోన్ కి అలర్ట్ వస్తుంది. క్యాథరిన్ రూమ్ కి వెళ్తుంది. యాండీ ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతాడు. క్యాథరిన్ ఈ అబ్బాయి నా కొడుకు అంటుంది. యాండీ మరి నేను ఎవరు అని అడుగుతాడు. రిచర్డ్ యాండీని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. మేరీయన్ వాళ్ళ తాతయ్యతో జేసన్ హార్ట్ యాండీకి ఇవ్వబోతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటుంది. మేరీయన్ తాతయ్య నీకు ఏమి కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యి, నేను నిన్ను ఆపను అంటాడు. మేరీయన్ నెక్స్ట్ రోజు యాండీ ఇంటికి వెళ్తుంది. యాండీకి ఒంట్లో అస్సలు బాగోదు. మేరీయన్ తో నాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. క్యాథరిన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయడానికి రెడీ అవుతుంది. ఆ రూమ్ లో ఉన్న అబ్బాయి జేసన్ కాదు, యాండీ. వీల్ చైర్ మీద ఉన్న అబ్బాయి జేసన్. క్యాథరిన్ రిచర్డ్ హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసింది వీల్ చైర్ లో ఉన్న జేసన్ ని. యాండీకి లివర్ పాడవుతుంది. యాండీని కాపాడుకోవడానికి వీల్ చైర్ లో ఉన్న జేసన్ లివర్ యాండీకి పెడతారు. జేసన్ కి యాండీగా పేరు మార్చి పెంచుతారు. ఇప్పుడు జేసన్ హార్ట్ యాండీకి పెట్టాలని చూస్తారు. రిచర్డ్ కి జేసన్ హార్ట్ యాండీకి పెట్టి జేసన్ ని చంపడం ఇష్టం లేదు. రిచర్డ్ జేసన్ కి అడ్రలిన్ షాట్ ఇచ్చి నువ్వు కొంచెం సేపట్లో నడవగలవు అని మేరీయాన్ కి జేసన్ ని తీసుకొని పారిపోవడానికి హెల్ప్ చేస్తాడు. యాండీ చాలా రోజులుగా చనిపోయినట్టే. క్యాథరిన్ యాండీకి జేసన్ బ్లడ్ ఎక్కిస్తూ ఆక్సిజన్ సిలిండర్ మీద యాండీని ఇప్పటిదాకా ఏదో ఒకలాగా బ్రతికించుకుంటుంది. జేసన్ హార్ట్ యాండీకి పెట్టినా యాండీ బ్రతుకుతాడు అని గ్యారంటీ ఉండదు. క్యాథరిన్ రిచర్డ్ కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జేసన్ ని మేరీయాన్ ని వెతకడానికి వెళ్తుంది. జేసన్ మేరీయాన్ హెల్ప్ తో కొంచెం నడవగలుగుతాడు. రిచర్డ్ యాండీ రూమ్ లోకి వెళ్లి యాండీకి ఆక్సిజన్ మాస్క్ తీసేసి రూమ్ తగలబెడతాడు. క్యాథరిన్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. క్యాథరిన్ పరిగెత్తుతూ ఇంటికి తిరిగి వెళ్తుంది. రిచర్డ్ కూడా యాండీతో పాటు బెడ్ మీద పడుకుంటాడు. క్యాథరిన్ వెళ్లేసరికి చాలా మంట స్ప్రెడ్ అయిపోతుంది. క్యాథరిన్ యాండీని కాపాడడానికి వెళ్తుంది. జేసన్ ఎప్పుడు నడవగలుగుతాడు. మేరీయాన్ తో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. తనకి ఇష్టమైన బేస్బాల్ కూడా ఆడడం మొదలు పెడతాడు. యాండీ చనిపోతాడు. క్యాథరిన్ రిచర్డ్ ని పోలీస్ అరెస్ట్ చేస్తారు. తన కొడుకుని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్లారో చూడండి. చివరికి వాళ్ళు అనుకున్నదేమీ జరగలేదు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.